వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో నేను గతంలో కూడా చెప్పాను. సమ్మర్ హాలిడేస్‌ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు 90 డేస్ యాక్షన్ ప్లాన్ అంటే ఇప్పుడు 99 డేస్‌గా వినిపిస్తుంది. అయితే ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి? పార్టీని ఏ విధంగా తీసుకెళ్ళాలి? ఇవన్నీ ఒకవైపు రేవంత్ రెడ్డి కొంత అధికారుల్ని, ప్రజల్ని అట్లాగే నాయకుల్ని మమేకం చేసేలాగా కొంత ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఎందుకంటే ఇదంతా అయిపోయిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకైనా లేదంటే భవిష్యత్తులో పార్టీకి, ప్రజలకి కనెక్టివిటీ తెగిపోకుండా కలిసి ఉండాలి అనేది ఆయన యొక్క యాక్షన్ ప్లాన్. అయితే సీన్ కట్ చేస్తే ఇప్పటికే రాష్ట్రం ఎటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోయిందో మనకు తెలుసు. ఎందుకు? వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలకి, చేస్తున్నటువంటి పనులకి పొంతన లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. అయితే ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కనీసం జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితిలో కూడా అప్పులు చేస్తున్నటువంటి మాట. మరి ఒకవైపు రూపాయి విలువ అంటే రూ. 1 సర్క్యులేషన్ లేకపోవటం తెలంగాణలో. బిజినెస్‌లు పడిపోవటం, రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోవటం. ఇట్లా అనేక అంశాలు ఉండి ఆఖరికి రాష్ట్ర రాబడి కూడా పడిపోయి ఇవాళ అప్పులు చేస్తున్నటువంటి దుస్థితిలోకి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నెట్టబడింది. మరి ఇవాళ సరే ఆర్థిక అంశాలు పక్కన పెడదాం. ఎందుకు ఆర్థిక అంశాల గురించి నేను ప్రస్తావించానంటే, ఇవాళ 99 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఆ యొక్క ఎమ్మెల్యేలు, ఆ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ నాయకులు కొంత ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళందరికీ ఒక టెన్షన్ ఏంటంటే, ఇవాళ రైతులకు సంబంధించి హామీలు అమలు కాలేదు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి యూత్‌కు సంబంధించినటువంటి డిక్లరేషన్ అమలు కాలేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మహిళా డిక్లరేషన్‌లో అంశాలు అమలు కాలేదు. ఇట్లా ఇన్ని అమలు కానటువంటి హామీలతోటి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అన్న క్వశ్చన్ చాలా మంది ఎమ్మెల్యేస్‌లో ఉన్నటువంటి మాట. ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం వాళ్ళకి పట్టుకుంది. మరి రేవంత్ రెడ్డి గారేమో 99 డేస్ యాక్షన్ ప్లాన్ అంటున్నారు. ఒకవైపు ఎమ్మెల్యేలేమో చేతులెత్తేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏం చేయలేనటువంటి పరిస్థితి. చాలా వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గం సంబంధించి అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ కనిపిస్తుంది. అంటే డెవలప్‌మెంట్‌కి నిధులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. డెవలప్‌మెంట్‌కి నిధులు కేటాయించలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఆ యొక్క నియోజకవర్గాలు డెవలప్‌మెంట్ చేసే పరిస్థితిలో ఎమ్మెల్యే కూడా లేరు. ఈ ఈ మాట నేనంటం కాదు. కాంగ్రెస్ పార్టీ సొంత ఎమ్మెల్యే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లి పోటీ చేసి పాలమూరు రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచి ఎన్నికైనటువంటి ఎన్నం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలే మనం ఈ సందర్భంగా ఉటంకించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆయన స్పష్టంగా ఆ రోజే చెప్పారు. మేము ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాం, డెవలప్‌మెంట్ చేయలేకపోతున్నాం, నిధులు ఇవ్వట్లేదు, మాకు శాంక్షన్స్ రావట్లేదు. మేము ఎమ్మెల్యేలుగా డమ్మీలుగా ఉన్నాము అని ఆ రోజు ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆ వ్యాఖ్యలు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా ఉంటూ ఉన్నాయి. ప్రతినిత్యం చాలామంది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి సందర్భాల్లో మరి ఒకవైపు హామీలు నెరవేరలేదు. 6 గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో నెరవేరలేదు. పోనీ డెవలప్‌మెంట్ ఉందా? లేదు. ప్రగతి అన్న మాట అటకెక్కిపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిధులు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఇటువంటి ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి ఫేస్ చేస్తుంది అని అధిష్టానం ఏ విధంగా అనుకుంటుంది? మరి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి యాక్షన్ ప్లాన్ చేసినప్పుడు మరి ఎమ్మెల్యేలు ఏ విధంగా ఫేస్ చేస్తారు? ఏం చెప్తారు? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు వస్తేనే నిర్బంధ కాండ కొనసాగింది. మరి ఎమ్మెల్యేలు ఇటువంటి నియోజకవర్గాల టూర్‌లో భాగంగా 99 డేస్ యాక్షన్ ప్లాన్‌తో అంత భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తే, క్షేత్రస్థాయిలో ఇప్పటికే చాలామంది ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు యాక్టివ్‌గా లేరు. మరి 99 డేస్ కార్యాచరణ భాగంగా కార్యక్రమాలకి ఎట్లా వెళ్ళాలి అని తలలు పట్టుకొని కూర్చుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఎందుకంటే ఒకవైపు ఈ హామీలు 6 గ్యారెంటీలు ఒకవైపు అయితే రైతు భరోసా పింఛన్లపైన ఏం చెప్పాలి? ఇవాళ మూసీ రిజర్వేషన్ పేరుతో పెద్ద ఎత్తున 5,000 కోట్లతో ఫేజ్ 1 సంబంధించినటువంటి పనులు హైదరాబాద్‌లో స్టార్ట్ చేసి దాని మీద కూడా నెగటివిటీ మూట కట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నెక్స్ట్ రైతు భరోసా. ఎందుకంటే రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏం చెప్పారు ఆ రోజు? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే ఇస్తామన్న 15,000 కాస్త 12,000కు తగ్గించి 3 ఎకరాల రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడినటువంటి మొత్తం 72,000గా మనకు కనిపిస్తుంది. 3 పంటలకు గాను. 3 పంటలకు ఎందుకు ఇవ్వరని కూడా ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం. కనీసం ఇప్పుడు రెండో పంటకి యాసంగికి దిక్కులేనటువంటి నేపథ్యం. మరి రైతు బంధు
పేరుతో గత ప్రభుత్వాలు ఇస్తే రైతు భరోసా పేరుతో ఈయన చేసిన ఈయనటువంటి పరిస్థితి. మరి రైతు భరోసా అదే వ్యవహారం కనిపిస్తుంది. ఇచ్చే పరిస్థితి లేదు. 9,000 కోట్లు అయిపోయి వచ్చేసే వేసేస్తామని మున్సిపల్ ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట అటకెక్కింది. ఇక అట్లాగే రూ. 2,500 సంబంధించినటువంటి మహిళలు, వృద్ధులకు ఇస్తామన్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉంది. మరి ఇంత వ్యతిరేకత మూటగట్టి ఎందుకు రేవంత్ రెడ్డి గారు పసిగట్టుకోలేకపోతున్నారు? మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనాయి? లేదంటే ఇంటర్నల్ సర్వేల రిపోర్ట్లు ఏమైతున్నాయి? ఎందుకు ఆయన గ్రహించలేకపోతున్నారు? సరే పోనీ ఇన్ని హామీలు అమలు కాకుండా ప్రజలు క్వశ్చన్ చేస్తూ ఉంటే ఒకవైపు ప్రజల నుంచి ఇంత తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంటే మరి ఇవన్నీ హామీలు అమలు చేసి ఆయన ప్రజల్లోకి వెళ్ళొచ్చు కదా! అది పరిస్థితి కూడా లేదు. అంటే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అధికారంలోకి వచ్చినటువంటి 2.5 సంవత్సరాలను కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను చూరగొంది. ఇవాళ అనేక అంశాలు హైడ్రా విషయం తీసుకున్నా, లేకుంటే మొన్న లగచర్ల నుంచి మొదలైందండి వీళ్ళ ప్రస్థానం. పెద్ద ఎత్తున బ్యాక్ స్టెప్స్ పడుతూ ఉన్నాయి. ఆఖరికి మొన్న ఖమ్మం వెలుగుమట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఒకవైపు నిధులు, హామీలు అమలు కావట్లేదని చర్చ జరుగుతూ ఉంటే, మరోవైపు ఇక్కడ తెలంగాణ సొమ్ములను తీసుకెళ్ళి కేరళలో వాళ్ళు పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం. అంటే కేరళ ఎన్నికల కోసం తెలంగాణ ప్రజల సొమ్మును వాడుకోవటం. ఒకవైపు అప్పులు. ఇవాళ ఇక్కడ డెవలప్‌మెంట్‌కో, హామీలకో లేకుంటే ఇక్కడ ప్రజల కోసం ఖర్చు చేస్తే ఎవరు విమర్శించరు. అప్పులు చేసినా సరే ఏదో ఒకటి చేస్తున్నారులే అని విమర్శించక ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ చేయకుండా, ఇక్కడ ప్రజల మీద ఖర్చు పెట్టకుండా, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోకుండా, అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అదేవిధంగా మొన్న జరిగినటువంటి డీసీసీకి సంబంధించినటువంటి సమావేశాలు వికారాబాద్‌లో జరిగితే దానికి సంబంధించి కూడా ఇవాళ 81,00,000 పేరుతో వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఏది టూరిజం సంబంధించినటువంటి హరిత ప్లాజా అక్కడ ఉన్నటువంటి హోటల్‌ని రెనోవేషన్ వర్క్స్ 81,00,000 ఖర్చు పెట్టారు. అంటే డీసీసీ సమావేశాల కంటే కొంత ముందు దానికి ఖర్చు పెట్టారు. అదే బస్తీలో పేదలకు సంబంధించి వాళ్ళు కూల్చి భూములు తీసుకోవచ్చు. అంటే పేదలు గద్దల్లాగా వాళ్ళే అక్కడ కొట్టేస్తారు. కానీ వీళ్ళు అవకాశం ఉన్న ప్రతి చోట అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల. అట్లాగే వీళ్ళ శిక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కాదు, ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ డీసీసీలు కూడా ఉన్నారు. సో ఇట్లా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీసీసీల మీటింగ్ కోసం 81,00,000 ఖర్చు పెట్టి దానికి ప్రభుత్వ ధనంతో దానికి అక్కడ రెనోవేషన్ వర్క్స్ చేయించి మళ్ళీ మీటింగులు పెట్టారు అంటే ఇది ఎట్లా తయారైంది? అంటే నిజంగానే ఎవరి పాలైందో తెలంగాణ అని అప్పట్లో తెగ పాట వైరల్ అయ్యేది. ఇప్పుడు నిజంగానే ఇవాళ తెలంగాణ సొమ్ములు కేరళ పాలవుతున్నాయి. ఇది చెప్పక తప్పదు. అంటే ప్రభుత్వ పెద్దలు ఎంత చెప్పినా ఎమ్మెల్యేలు మాత్రం గ్రామాల్లోకి వెళ్ళడానికి జంకుతున్నారు. టెన్షన్ వాతావరణం పట్టుకుంది. వాళ్ళు ప్రజల్ని ఫేస్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్‌లో గాని లేదంటే జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో వాళ్ళు తలదాచుకుంటున్నారు ఎమ్మెల్యేలందరూ కూడా. ప్రజల్లోకి పోనటువంటి పరిస్థితి. మరి ఇంత క్లిష్ట పరిస్థితిలో 99 రోజుల కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది? ఎందుకంటే 99 ప్రణాళికలో సీఎం వర్సెస్ ఎమ్మెల్యేల పోరుగానే కనిపిస్తోంది ఇవాళ. కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక రకమైనటువంటి వర్గ పోరు కొనసాగుతోంది. అంటే ఇక విధులైనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంత రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్పితే వాళ్ళు హార్ట్‌ఫుల్‌గా ఏది చేయట్లా. ఎందుకంటే వాళ్ళు మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, లేకపోతే రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ విషయం గానీ, ఏ అంశాల్లో కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు అనేది జరగడం లేదు. ఇవాళ వాళ్ళు చాలా వరకు ప్రపోజల్స్ పెట్టి కూడా ఫండ్స్ లేదు. వాళ్ళు కనీసం చెప్పుకోనటువంటి పరిస్థితి. కలెక్టర్ల సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే వ్యతిరేకత ఉంది. డెవలప్‌మెంట్ సంబంధించి జరిగితే కూడా రేవంత్ రెడ్డి ఈ యొక్క 99 డేస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ప్రోగ్రామ్‌లో వాళ్ళు వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు వెనక్కి తగ్గనటువంటి పరిస్థితి. మరి ఈ యొక్క పరిస్థితి నేపథ్యంలో మరి కలెక్టర్లు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? జిల్లా యంత్రాంగం ఏ విధంగా హ్యాండిల్ చేస్తుంది? ఎమ్మెల్యేలు ఏ విధంగా ఈ అంశాలన్నింటినీ హ్యాండిల్ చేస్తారు? ఇది నిజంగానే $1 మిలియన్ క్వెషన్. ఎందుకంటే ఒకవైపేమో ఇంత భారీ ఎత్తున వ్యతిరేకత, హామీలు అమలు కాకపోవటం, లేదంటే చెప్పినటువంటి మాటకి చేస్తున్నటువంటి పనులకి పొంతన లేకపోవటం, యాసంగి పంటకు వేయాల్సినటువంటి రైతు భరోసా వేయలేదు. ఇన్ని బ్యాక్ లాగ్స్ పెట్టుకొని ఎట్లా ప్రభుత్వం ఇవాళ ప్రజల్ని ఫేస్ చేస్తుంది అనేది నిజంగానే రేవంత్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైంది. చూద్దాం ఏం జరగబోతుందో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ Citizens Pulse.